హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే డిజిటల్ హబ్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వివరించడం జరిగింది. సో ఆ వీడియోలో నాకు చాలా మంది మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ ఏ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్, ఈ మూడిట్లో ఏది పలికినా కూడా మనకు కావాల్సింది ఒకే సర్టిఫికేట్. సో మెడికల్ సర్టిఫికేట్. సో ఈ మెడికల్ సర్టిఫికేట్ ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేయమని చెప్పేసి నాకు చాలా మంది అయితే అడగడం జరిగింది. అలానే దానికి సంబంధించిన కామెంట్స్ లో డౌట్స్ అయితే చాలా మంది అడగడం జరిగింది. సో దీనికోసం ఒక వీడియో చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ ఏ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వివరిస్తాను. మెడికల్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా ఏంటంటే 50 ఇయర్స్ అబోవ్, ఎవరైతే 50 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు కానివ్వండి లేదా రెన్యువల్ చేసేటప్పుడు కానివ్వండి, సో ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలానే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. సో హెవీ లైసెన్స్ కానివ్వండి లేదా బ్యాజ్ లైసెన్స్ కానివ్వండి, సో ఇలాంటి కమర్షియల్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా మనకు మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో ఈ మెడికల్ సర్టిఫికేట్ ని మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఈ మెడికల్ సర్టిఫికేట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత డాక్టర్ దగ్గర ఎలా సర్టిఫై చేయించుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే వివరిస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేశారంటే, సో ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నా పేరు ఖలీల్, మీరు చూస్తున్నారు ఎస్కే డిజిటల్ హబ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటిక్స్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు కానివ్వండి లేదా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు కానివ్వండి, సో ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ ని ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం పరివాహన్ సేవ పోర్టల్లోనే ఈ మెడికల్ సర్టిఫికేట్ ని వెల్ ప్రిపేర్ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఆ మెడికల్ సర్టిఫికేట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. అయితే మనం వెళ్ళడం జరగద్ది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్ అయితే ఇగ్నోర్ చేయండి. సో దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్ ని అయితే అడగడం జరుగుద్ది. సో మన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ ని ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ ని అప్లై చేయాలంటే అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయాలంటే అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ రెన్యువల్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ లో మీకు మెడికల్ సర్టిఫికేట్ ని ఎలా పొందాలో అయితే వివరిస్తాను. సో మీకు ఆటోమేటిక్ గా మీకు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి డిపార్ట్మెంటే మీకు మెడికల్ సర్టిఫికేట్ అయితే సజెస్ట్ చేయడం జరగద్ది. సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ లో మీకు డౌన్లోడ్ ఫామ్ ఏ అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరగద్ది. సో ఆ లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఒక శాంపుల్ ఫామ్ ఏ మెడికల్ సర్టిఫికేట్ అయితే రావడం జరగద్ది. సో ఈ శాంపుల్ సర్టిఫికేట్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఈ సర్టిఫికేట్ ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇలాంటి సర్టిఫికేట్ అయినా మీకు వ్యాలిడ్ అవుతుంది. సో మీకు దగ్గరలో ఉండే మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళేసి సో మీ సర్టిఫికేట్ ని అయితే సర్టిఫై చేయించుకోవచ్చు. లేదా మీరు ఈ ఆప్షన్ అయితే ఇగ్నోర్ చేయండి. లేదా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు కానివ్వండి లేదా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు కానివ్వండి, పరివాహన్ సేవ పోర్టల్లోనే మీకు ఒక డిఫాల్ట్ గా ఆల్రెడీ ఫిల్ అయిపోయిన అప్లికేషన్ ఫామ్ ని అయితే సజెస్ట్ చేయడం జరుగుద్ది. ఆ ఫిల్ అయిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి సో దీన్ని సర్టిఫై అయితే చేయించుకోవచ్చు. సో ఆల్రెడీ ఫిల్ అయిన అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటది ఫ్రెండ్. చూడండి, ఇక్కడ ఫామ్ ఏ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ బార్ కోడ్ అయితే ఇక్కడ రావడం జరుగుద్ది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ అప్లికెంట్, తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఏదైతే ఈకేవైసీ చేసి ఉంటారో ఆ ఈకేవైసీ ప్రకారంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లోనే ఆల్రెడీ ఫిలప్ అయిపోవడం జరుగుద్ది. సో ఆ ఫిలప్ అయిపోయిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్ చేసుకొని మీరు మెడికల్ ఆఫీసర్ దగ్గర అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి దీన్ని సర్టిఫై అయితే చేయించుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ మీరు
ఫిట్ గా ఉన్నారా లేదా అనేది ఆయన అయితే మీకు పరీక్ష చేసి మీకు సర్టిఫై అయితే చేయడం జరగద్ది. సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డాక్టర్ గారే ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో మీకు ఇక్కడ కనిపిస్తున్న సిగ్నేచర్ ఆఫ్ డిజిగ్నేషన్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర ఆయన సైన్ చేసి ఆయన స్టాంప్ ప్యాడ్ ఏది ఉంటుందో ఆ స్టాంప్ ఇక్కడ స్టాంప్ వేసి ఇవ్వడం జరగద్ది. తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా సిగ్నేచర్ ఆఫ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర వచ్చేసరికి మీరు థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి లేదా మీ సిగ్నేచర్ కానీ చేయాలి. ఇక్కడ చేసి ఇక్కడ మీరు ఏ రోజైతే మీకు సర్టిఫై చేస్తారో ఆ డేట్ వేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరగద్ది. సో దీన్ని తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేశారంటే సో ఈ మెడికల్ సర్టిఫికేట్ కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరగద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ గాని ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలానే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోబాకండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు.